ఈ యోగా చేసేటప్పుడు మనం ఎలాంటి మెజర్స్ ఫాలో అవ్వాలి? అంటే చిన్నపిల్లలు గానీ, ఏజ్ అయిపోయిన వాళ్ళు గానీ, కొన్ని మెడికల్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు గానీ, వాళ్ళు ఏమన్నా కొన్ని మెజర్స్ తీసుకోవాలా? చాలా చక్కటి ప్రశ్న అడిగారు. యోగా అనేది ఎప్పుడు సర్టిఫైడ్ ట్రైనర్స్ దగ్గర, యోగీస్ దగ్గర, నిపుణుల పర్యవేక్షణలో చేయటమే చాలా ఉత్తమం అండి. ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిజికల్ ఎలిమెంట్ గానీ, మెంటల్ ఎలిమెంట్ గానీ ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు ఎవరైనా చాలా హైపర్‌గా ఉన్నారనుకోండి, పిల్లలు గానీ, పెద్దోళ్ళు గానీ, ఎక్కువ ఎనర్జీ ఉన్న వాళ్ళకేంటంటే యోగాని చాలా స్లోగా చేయిస్తాం. అదే ఇప్పుడు ఎవరైనాని చాలా లేజీగా ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంచెం ఫాస్ట్‌గా చేయిస్తాం. అలా ఎప్పుడు మీరు సర్టిఫైడ్ టీచర్స్ దగ్గర నేర్చుకుంటే వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు కరెక్ట్‌గా డిజైన్ చేస్తారు ప్రోగ్రామ్. తర్వాత మీకు కొంచెం అభ్యసించిన తర్వాత దాన్ని మీరు సులువుగా ఎవ్రీడే ఫాలో అయ్యే పద్ధతులు కూడా వాళ్ళు నేర్పించగలరు. ఇవాళ చూసుకుంటే నాకు తెలిసినంత వరకు మీరు పొద్దున ఒక బ్యాచ్‌కి ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత 11:00 ఆ టైంలో ఇంకో బ్యాచ్‌కి ట్రైనింగ్ ఇచ్చారు. ఈవినింగ్ మళ్ళీ మీకు ఇంకొక ట్రైనింగ్ ఉంది. సో ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డే రోజు ఇలా తెలుగు వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక బ్యాచ్‌గా ఫార్మ్ అయ్యి ఇలా యోగా డేని సెలబ్రేట్ చేసుకోవడం ఒక ట్రైనర్‌గా మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా యుఏఈలో మన దేశం కాని దేశంలో ఇంతమంది తెలుగు ఎక్స్పర్ట్స్ కాకుండా ఇండియన్ ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్తో కలిసి ఇలాగ యోగా అనే ఈవెంట్ ఇంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉందండి. ఇండియాలో పుట్టిన యోగా ఇలా అంతర్జాతీయంగా ఇంత పేరు ప్రఖ్యాతలు పొందడమే కాకుండా ఇంత ఆరోగ్య బెనిఫిట్స్ ఇస్తుంది అందరికీ అంటే చాలా గర్వంగా ఉందండి. చాలా థ్యాంక్స్ హరిణి గారు. మనకి యోగా డే గురించి, యోగా గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరొకసారి చివరగా సుమన్ టీవీ యూఏ ప్రేక్షకుల కోసం విషెస్ చెప్దాము. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. చూసారు కదా వ్యూయర్స్, మన హరిణి గారు యోగా గురించి ఎన్నో చక్కని విషయాలను వివరించారు. కాబట్టి మనం కూడా ఇక నుంచి వాటిని రెగ్యులర్ గా ఫాలో అవుదాము. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో సుమన్ టీవీ యూఏ. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సత్య కుమారి.